యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ దిన ధ్యాన పఠనము నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాము. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఈ యొక్క వచనంలో చూసినట్లయితే మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు కొన్ని విషయాలను గుర్తు చేయాలని కోరుకుంటున్నాడు. మొట్టమొదటి విషయం వాళ్ళు గుర్తు చేసుకోవాల్సింది, వాళ్ళు గమనించవలసింది, వారు పరిశీలించవలసిన విషయం ఏమిటి అంటే ఐగుప్తీయులకు దేవుడు ఏం చేశాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో మరి అనేకమైన సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఫరోల కాలం లేదా ఫరోల నాయకత్వంలో, ఫరోల పరిపాలన కాలంలో వాళ్ళు జీవించారు. అయితే మరి ఎంతో బానిసత్వంలో, ఎంతో అణచివేతకు గురైనారు. ఆ బానిస బంధకాలలో వారు జీవించారు. అయితే దేవుడు వారిని అద్భుతంగా మరి మోషే నాయకత్వంలో విడిపించాడు. ఐగుప్తీయులకు నేను ఏమి చేశాను అనే మాటని ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏం చేశాడు? ఐగుప్తీయులకు ఇశ్రాయేలీలను బానిసత్వం నుంచి విడిపించటానికి ఐగుప్తీయుల మీదకి మరి 10 తెగుళ్లను వారి మీదకి పంపించాడు. అంత మాత్రం చేతనే కాదు, వారు ఐగుప్తు నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసినప్పుడు ముందు సముద్రం ఎదురైంది, వెనుక ఫరో తన రథాధిపతులతో సైన్యంతో వారిని తరుముచున్నాడు. ఆ పరిస్థితులలో మరి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఫరో చేతికి చిక్కకుండా, ఫరో వారి మీద దాడి చేయకుండా మరి అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. వీరు ఆరిన నేలపైన నడిచినట్టుగా ఎర్ర సముద్రంలో నడిచి దాటారు. వీరిని వీరిని పట్టుకోవాలి, వీరిని మరలా బానిసలుగా తీసుకొని రావాలని మరి బయలుదేరినటువంటి, తరిమినటువంటి ఫరో, అతని సైన్యము, రథాలు, రథాధిపతులు అందరూ కూడా ఎర్ర సముద్రం మధ్యలో మునిగిపోయారు. దీని ద్వారా ఇశ్రాయేలీలకు సంపూర్ణమైనటువంటి విడుదల అనేది లభించింది. ఇది దేవుడు ఐగుప్తీయులకు చేసినటువంటిది. దాన్ని వారు మరి గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవదిగా ఇంకేం చేశాడు అంటే గద్దరెక్కల మీద నేను మిమ్మల్ని మోసినాను అంటున్నాడు. అనగా ఈ గద్దరెక్కలు అనేది అలంకారప్రాయంగా వాడబడుతున్న మాటగా మనం చూడగలము. ఈ గ్రద్దలు ఎలాంటివి అంటే చాలా వేగంగా ప్రయాణం చేస్తాయి. చాలా ఎత్తైన మరి ఆకాశం వైపు అంటే అన్ని పక్షుల కంటే ఎత్తైన ప్రదేశంలో అవి ప్రయాణం చేస్తాయి. అలానే ఎంతో దూరదృష్టి కలిగినటువంటివి. ఇతర పక్షులు వారి పిల్ల పక్షులను ముక్కుతో కరుచుకొని లేదా పంజాతో వాటిని పట్టుకొని వెళ్తాయి. కానీ ఈ గద్దలంట వాటి పిల్లలని ఆ రెక్కల మీద వాటిని మోసుకుంటూ వెళ్తాయి. అనగా ఆ పిల్ల గ్రద్ద పక్షులు తల్లిని చాలా అంటుకొని, తల్లి మీద ఆనుకొని, తల్లి మీద ఆధారపడి అవి ఉంటాయంట. ఒకవేళ కనుక వేటగాడు ఆ గద్ద పక్షిని కనుక లేదా పిల్ల పక్షిని కనుక వేటాడాలని ఒక బాణం వేసినప్పుడు పిల్లకు తగలకుండా తల్లి అడ్డుకుంటుందంట. అంటే తల్లిని దాటుకొని ఆ బాణం వెళ్ళాలి. అంటే ఆ బాణం వెళ్ళలేదు, ఎందుకంటే తల్లి అడ్డుకుంటుంది. అంతగా మరి ఆ గ్రద్ద తన పిల్లలని రక్షించుకుంటుందంట. అందుకే ఇక్కడ మరి గ్రద్ద ఆ రెక్కల మీద మిమ్మల్ని మోసినాను అంటున్నాడు దేవుడు. అనగా గ్రద్ద ఏ రీతిగా తన పక్షులను మరి వేటకాని ఊరి నుంచి కాపాడుకుంటుంది, తర్వాత ఎలాంటి అపాయం రాకుండా తన పిల్లల్ని సంరక్షించుకుంటుంది, తర్వాత పోషించుకుంటుంది తన పిల్లలని. ఆ రీతిగా దేవుడు తన దైవికమైనటువంటి విడుదలనిచ్చాడు ఇశ్రాయేల్ ప్రజలకు. మరి వారికి
వారు పొందుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు, కష్టాలలో వారికి తోడుగా ఉన్నాడు. వారి సవాళ్ళలో తోడుగా ఉన్నాడు. వారి ప్రతి అవసరతను, అక్కరను తీర్చాడు. వారిని సంరక్షించుకున్నాడు. ఇవన్నీ కూడా మరి వారికి జ్ఞాపకం చేసుకోవడానికి తెలియజేస్తున్నాడు. మన జీవితాలలో కూడా చూసినట్లయితే దేవుడు మరి ఎంతో అద్భుతంగా దినదినం మనల్ని కాపాడుకుంటున్నాడు. మనకు ఆయన ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాడు. మనకు ఒక కొండగా, కోటగా ఉంటున్నారు. ఆయన రక్షణ శృంగంగా మనకు ఉంటున్నారు. యేసు ప్రభువుల వారు మనల్ని మరి రక్షకునిగా మన జీవితాలలో గొప్ప విడుదలనైనా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఏ రీతిగా అయితే గ్రద్ద రెక్కల మీద మోసుకొని పోతుందో తన పిల్లలని, అలానే మన పాప బంధకాల నుంచి యేసుక్రీస్తుల వారు ఆయన విడుదల అనేది మనకు అనుగ్రహించారు. అలానే తన బిడ్డలుగా మనం మారిన తర్వాత మనం ఎదుర్కొనే ప్రతి ఛాలెంజ్లో, మనము ఎదుర్కొనేటువంటి ప్రతి అపోజిషన్, మన హింసలలో, శ్రమలలో ఆయన మనకు తోడుగా ఉంటున్నారు. కోడి తన పిల్లలను రెక్కల చాటున మరుగుపరుచుకున్నట్లు తన సిల్వ రెక్కల చాటున మనల్ని ఆయన భద్రపరుచుకుంటున్నారు. ఆ రీతిగా ఆయన మన దైనందిన జీవితంలో మనకు తోడుగా, నీడగా, మరి సంరక్షకునిగా, మన అవసరతల్లో ఆయన మరి పాలివాడుగా ఉన్నాడు. అంటే ప్రతి అవసరతను ఆయన తీరుస్తున్నవాడుగా ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో ఇశ్రాయేలీల పక్షాన దేవుడు న్యాయం తీర్చినట్లుగా మన పక్షాన కూడా యేసయ్య న్యాయాన్ని తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలను దేవుడు అరణ్యంలో సంరక్షించినట్లుగా, కాపాడినట్లుగా, నడిపించినట్లుగా యేసయ్య మనలను కూడా మన విశ్వాస జీవితంలో, మన సవాళ్ళ మధ్యలో మనల్ని కాపాడుతున్నారు, భద్రపరుస్తున్నారు, సంరక్షిస్తున్నారు. మన ప్రతి అక్కరను తీరుస్తూ, మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తున్నారు. కాబట్టి మన దేవుడు మనకు ప్రొవైడర్గా, ప్రొటెక్టర్గా ఉన్నారు. మరి మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని కాపాడి సంరక్షించగలడు. కాబట్టి మీరు ఈ ఉదయకాల సమయంలో ఆయన తట్టు చూడండి. గద్దరెక్కల మీద మోసినటువంటి దేవుడు తన సిల్వ రెక్కల చాటున మిమ్మల్ని మరుగుపరిచి మీకు కావలసినటువంటి మరి కంఫర్ట్ని ఇవ్వగలడు. అలానే మీకు ఆదరణని, ఓదార్పుని ఇవ్వగలడు. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన ఇశ్రాయేలీలను గద్దరెక్కల మీద మోసినట్లుగా తండ్రి మీరు వారికి ఆశ్రయ దుర్గంగా ఉండి వారిని కాచి కాపాడి గొప్ప విడుదలనిచ్చి వారికి అవసరతలు తీర్చి వారిని ఎంతగానో మీరు ప్రేమించి మీ కృపను చూపినారు. అలానే ప్రభువా, మా జీవితాలలో కూడా మీరు మా రక్షకునిగా ఉన్నారు, మాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నారు, మా యొక్క సంరక్షకునిగా ఉండి మాకు సమస్తమైన వాటిని అనుగ్రహిస్తూ కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దినమంతటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.